హలో డాక్టర్. హలో, మీరెవరు? మేం పేషెంట్ తాలూకా. ఓ, శ్రీను, సింహాద్రి, మన సింహాద్రి చూడు, స్పృహ లేని స్థితిలో ఎలా పడున్నాడు. అమ్మాయి గారు ఊరుకోండి, సింహాద్రికి ఏం కాదులేండి. మీకు ఈ పేషెంట్ బాగా తెలుసా? అతని పేరు సింహాద్రినా? అవును డాక్టర్, ఆయన పేరు సింహాద్రి. ఎన్నో ఏళ్లుగా మాకు తెలుసు. మా కుటుంబంలో మనిషి. కొన్నాళ్లుగా ఏమైపోయాడో తెలీదు, ఎక్కడున్నాడో కూడా తెలీదు. చివరికి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. డాక్టర్ గారు, మా సింహాద్రి కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది. యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా రక్తం పోయింది. అతని తలకి బలమైన దెబ్బ తగిలింది. మా న్యూరో సర్జన్ రిపోర్ట్ ప్రకారం ప్రాణానికి ప్రమాదం లేకపోయినా స్పృహలోకి ఎప్పుడొస్తాడో ఖచ్చితంగా చెప్పలేం. డాక్టర్ ప్లీజ్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇంకా పెద్ద స్పెషలిస్టులను పిలిపించండి. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ అయినా ఇప్పించండి. సింహాద్రి కోలుకోవాలి, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. ప్లీజ్ డాక్టర్. షూర్ అండి, మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. బట్ హీ మస్ట్ బి లక్కీ అండ్ యూ మస్ట్ బి లక్కీ. సిస్టర్, ఏంటి సీను ఇది? ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ముందేమో లచ్చమ్మని తీసుకెళ్లిపోయాడు, ఇప్పుడు సింహాద్రికి ఈ గతి పట్టించాడు. ఎవరికి మనశ్శాంతిగా బతికే అదృష్టం లేకుండా చేస్తున్నాడు. అమ్మాయి గారు, మీకు తెలియందేముంది? కర్మఫలం అంటారు కదా, ఇది కూడా అలాంటిదే. ఏ జన్మలోనో మనం చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం, అంతేనండి. సింహాద్రేం పాపం చేస్తుంటాడు? తాగుడనే బలహీనత తప్ప ఇంక ఎలాంటి చెడలవాట్లు లేనివాడు. ఎందుకు ఇలా అయిపోయాడు? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అమ్మాయి గారు, అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే సింహాద్రి స్పృహలోకి వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదండి. నమస్తే మేడం. చెప్పండి. ఇవాళ నా కూతురు దివ్య పుట్టినరోజు, అందుకే గుడికి వెళ్ళి దాని పేరు మీద అర్చన చేయించాను. ఇంట్లోంచి వెళ్ళిపోయినా అది ఎక్కడున్నా సుఖంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఇదిగోండి మేడం, ప్రసాదం తీసుకోండి. అవును, మీ కూతురాజుకి ఏమైనా తెలిసిందా? ఏం చెప్పమంటారు మేడం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. పెళ్లి కావలసిన పిల్ల అలా చేసిందని నలుగురికి చెప్పుకోలేను, అలాగని నా బాధని కడుపులో దాచుకోలేను.
మింగలేక కక్కలేక అన్నట్టుంది మేడం నా పరిస్థితి. ఐ కెన్ అండర్స్టాండ్. ఒక ఆడపిల్ల తల్లిగా మీ బాధ నాకు అర్థమవుతోంది. మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇస్తాను మేడం? మా దివ్యని లేవదీసుకుపోయింది ఒక పోలీస్ ఆఫీసర్. ఐ సీ. మరి ఆ సుమిత్ర గీత మీకు చాలా దగ్గర అనుకుంటాను. మీరు క్లోజ్ ఫ్రెండ్స్, పైగా ఎంతో పెద్ద సర్కిల్ ఉన్నవాళ్ళు. తరచూ క్లబ్లో కలుస్తుంటారు, పార్టీలు చేసుకుంటుంటారు. మరి వాళ్ళిద్దరూ మీకేమి హెల్ప్ చేయలేదా? వాళ్ళ ఆ సుమిత్రకి డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు బడా బడా వాగడం తప్ప ఇంకేమీ చేతకాదు. మరి ఆ గీతకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటా. దాని బొంద బ్యాక్గ్రౌండ్ ఎదుటి వాళ్ళ కొంపల్ని కూల్చడం తప్ప ఆ గీత ఇంక దేనికి పనికిరాదు. అదేంటి అలా అంటారు? గీత చాలా మంచిది, ఎఫిషియెంట్ అని విన్నాను. దాని పిండాకుడు మేడం. మంచితనం ఎఫిషియెంట్ అంటే పనికొచ్చే పనులు చేయడంలో కాదు మేడం, మొగుడు పెళ్లల్ని విడదీయడంలో. చిచి, ఏంటండి మీరు? ఎంత కోపం ఉన్నా మీరు అలా అనకూడదు. అయ్యో మేడం, మీకేం తెలుసు? ఆ రాజశేఖర్ని ఆయన భార్య అంజలిని విడగొట్టింది ఆ అడ్డగీతే. నిజంగానా? మేడం, మీ దగ్గర అబద్ధం చెప్తానా? ఖచ్చితంగా వాళ్ళిద్దరిని విడగొట్టిన పాపం ఆ దరిద్రపు మొహంది. భార్యాభర్తల్ని విడిగొట్టడం అంటే అంత ఈజీ కాదే. ఆ గీత ఏం చేసిందంటారు? ఏమో మేడం, కరెక్ట్గా నాకైతే తెలియదు గాని ఆ గీత సీక్రెట్గా ఏదో చేసింది. ఏదో అంటే? చెప్పాను కదా మేడం, నాకేమీ తెలీదని. ఆ గీతకి సుమిత్రకి తెలియాలి. వాళ్ళిద్దరిది ఒకటే బుద్ధి, దుష్ట బుద్ధి. అంటే వాళ్ళ పాపంలో మీకు వాటా లేదంటారా? లేకే, ఇండైరెక్ట్గా అయినా కొంతవరకు ఉంది. ఎలాగైనా రాజశేఖర్కి ఆ అంజలి దూరం అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనే దురాశతో నేను వాళ్ళతో చేతులు కలిపాను. అందుకేనేమో ఆ దేవుడు నా కూతుర్ని నాకు దూరం చేశాడు. ఇలా ఒంటరిగా కుమిలిపోయే గతి పట్టించాడు. ఒక ఆడదాన్ని పుట్టి కూడా సాటి ఆడదాన్ని ముసురు పోసుకున్నందుకు ఆ దేవుడు నాకు తగిన శిక్షే విధించాడు. దుర్గమ్మ గారు, బాధపడకండి. మళ్ళీ మీ దివ్య మీకు తప్పకుండా దొరుకుతుంది. మేడం, మీ నోటి మాట నిజమైతే నా కూతురు క్షేమంగా తిరిగొస్తే మళ్ళీ జన్మలో ఎలాంటి తప్పులు పాపాలు చెయ్యను. చెయ్యను అంటే ఇంతకుముందు మీరేమైనా పాపం చేశారా? ఎందుకు అడుగుతారు మేడం? పాపం మాత్రమే కాదు, పెద్ద ఘోరమే చేశాను. రాజశేఖర్ కూతురు పింకీని నేనే కిడ్నాప్ చేయించి ఆ నేరాన్ని అన్యాయంగా అంజలి మీదికి తొయ్యాలనుకున్నాను. ఆ కేసులో పరిచయమైన పోలీసోడే నా కూతురికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని తీసుకుని పోయాడు. వాడికి ఎదురు తిరగలేను, నా కూతుర్ని కాపాడుకోలేను. నరకాన్ని అనుభవిస్తున్నాను మేడం. దుర్గమ్మ గారు, మీరు ఆందోళన పడకండి. నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీ దివ్య ఎక్కడున్నా క్షేమంగా మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది, సరేనా? మేడం, ఇప్పటిదాకా ఏమాత్రం ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా నాకు అనిపించలేదు. ఈ ఒక్క మాట చాలు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తాను మేడం.
చెప్పండి. చూడండి, పేషెంట్ ప్రాణాలు డాక్టర్ చేతుల్లో ఉంటాయి, క్లయింట్ ప్రాణాలు లాయర్ చేతుల్లో ఉంటాయి. డాక్టర్ ఎఫిషియెంట్ అయితే ప్రాణం నిలుస్తుంది, లాయర్ సిన్సియర్ అయితే కేసు గెలుస్తుంది. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. అన్నీ నేను చూసుకుంటాను కదా, మీరేం కంగారు పడకండి. ఉంటాను. వీడు దుర్గమ్మ కూతుర్ని తీసుకెళ్లిన సీఐ కదా, ఇక్కడేం చేస్తున్నాడు? ఏమే దివ్య, ఏంటి దివ్య ఇది? మార్నింగ్ చికెన్ తీసుకొచ్చాను, మల్లెపూలు కూడా తీసుకొచ్చాను, బిర్యానీ వండి పెట్టి తలస్నానం చేసి రెడీగా ఉండమని చెప్పాను. ఏది బిర్యానీ గుమగుమలు లేవు, మల్లెపూలు సువాసన లేదు. ఏమి రోగం వచ్చిందే నీకు? నాకు బాలేదు. మూడంతా పాడు చేసావు కదే. ఇంకెంతకాలం ఇలా డాక్టర్కి చూపించకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా, బయటికి తీసుకెళ్తే పారిపోతామనే. ఈ పోలీసోడికే మస్కా కొట్టాలని నాటకాలా? కాదు, నిజంగానే ఒళ్ళంతా సల్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే, నీకు దండం పెడతాను. ఏమే దివ్య, వల్లో పట్టు చేపని ఎవడైనా వదిలిపెడతాడా? జింక పిల్ల దొరికితే పెద్ద పులి పంజా విసరకుండా ఉంటుందా? ముందా ఏడుపాడు.
అస్సలు బాలేదు. నిన్నెవరు అడిగారే? చల్. తాతయ్య ఇదిగో టాబ్లెట్ వేసుకో. ఈ మాయదారి దగ్గుతో రోజు చస్తూ బ్రతికే కంటే నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం కంటే నేను చచ్చిపోయినా బాగుండేది. తాతయ్య ఏం మాటలు అవి? నీకేదన్నా అయితే నేనెలా బతుకుతాననుకున్నావు? అమ్మా ఝాన్సీ, ఎందుకు పనికిరాని ఈ తాతయ్య మీద నీకెందుకమ్మా అంత జాలి? అవేం మాటలు తాతయ్య? ఈ లోకంలో నీకు నేను, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేనున్నాను కదా. మీ తాత మనవరాళ్ళ సెంటిమెంట్ బాగానే ఉంది గాని మరి నా అప్పు సంగతి ఏంటి? మాట్లాడరేంటి? అయ్యా బసవరాజు గారు, నా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా. చూస్తూనే ఉన్నా. నీ పరిస్థితి, నీ మనవరాలి పరిస్థితి కళ్ళారా చూస్తూనే ఉన్నా. అందుకే ఇన్నాళ్ళు ఆగాను. ఇల్లు తనఖా పెట్టి 5 లక్షల అప్పు తీసుకున్నారు. 2 ఏళ్లు దాటింది. అసలు లేదు, వడ్డీ లేదు. ఇంకా ఆగడం నా వల్ల కాదు. బసవరాజు గారు, మీ అప్పు నేను వడ్డీతో సహా త్వరలోనే తీర్చేస్తాను. త్వరలో అంటే ఎప్పుడో? అదే నాకు ఉద్యోగం వచ్చాక. ఆ ఉద్యోగమే వచ్చేది ఎప్పుడు అని. తినడానికి డబ్బులున్నాయి, మీ తాతకు మందులు కొనడానికి డబ్బులున్నాయి, కానీ నా అప్పు తీర్చడానికి మాత్రం డబ్బు లేదు. ఇంతేనా? అయ్యా, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. ఓపిక పట్టలేననే కదా చెప్పేది. ఇంకా లాభం లేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవలసిందే. చూడండి, మేము పేదవాళ్లమే కావచ్చు, కానీ మాట తప్పే వాళ్ళం కాదు. మీ అప్పు తప్పకుండా తీర్చేస్తాము. మళ్ళీ అదే మాట? ఎలా తీరుస్తావు? ఏం పెట్టి తీరుస్తావు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. రేపో మాపో సచ్చే ఈ ముసలోడు తప్ప నీకు వెనక ముందు ఎవరూ లేరు. ఉన్న ఈ ఇల్లు కూడా తనఖా పెట్టావు. ఇక నీ దగ్గర ఏముందని తీర్చడానికి? అదంతా మీకు అనవసరం. నాకు ఇంకొక 1 నెల రోజులు టైం ఇవ్వండి, మొత్తం అప్పు తీర్చేస్తాను. నెల? నెల రోజులు మొత్తం 5 లక్షల అప్పు ప్లస్ వడ్డీ.
అలాగే ఆడపిల్లవి నోరు తెరిచి అడిగావు కదా, నెల రోజులు నీకోసం ఆగుతాను. ఆలోగా తీర్చలేదనుకో సొంతం చేసుకుంటాను. ఆ దుర్గ కూతురు దివ్య ఆ దుర్మార్గుడి చేతిలో ఎక్కడ బందీగా ఉందో తెలిసిపోయింది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావన్నయ్య?